వెల్కమ్ టు ఐఏసీ. ఐబీపీఎస్ ఇటీవల ప్రకటించినటువంటి ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా వేకెన్సీ డీటెయిల్స్ దగ్గర నుంచి శాలరీ వరకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో అసలు ఐబీపీఎస్ అనేసరికి చాలామంది ఐబీపీఎస్ అనే వర్డ్ తెలుసు, బట్ ఐబీపీఎస్ అనే అసలు ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారనే విషయం చాలా వరకు తెలియదు. ఒకసారి ఆలోచిస్తే ఎస్బీఐ అనేది అన్నిటికంటే పెద్ద బ్యాంక్ కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ని వాళ్ళే కండక్ట్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసేంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. అయితే ఈ మిగతా చిన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న బ్యాంక్స్ అన్ని కలిపి ఒక బోర్డుగా ఫామ్ అయ్యి దాన్నే మనం ఐబీపీఎస్ అని అంటాం. అయితే ఈ ఐబీపీఎస్లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాజ్ వెల్ as బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. అయితే ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో అరౌండ్ 4045 వేకెన్సీస్ అని స్టార్టింగ్లో మనకి చెప్పడం జరిగింది. 4045 వేకెన్సీస్. అయితే ఈ 4045 కాస్త ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ 4045లో ఆల్మోస్ట్ ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే అరౌండ్ 2000 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతుంది. దీంతో పాటు నెక్స్ట్ అదే పొజిషన్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అరౌండ్ 1500 వరకు వేకెన్సీస్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది రిక్రూట్ చేయబోతుంది సార్. అయితే ఏం జరిగింది అంటే ఇప్పుడు కెనరా బ్యాంక్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్, సో 1st తారీఖున మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కెనరా బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. బట్ కెనరా బ్యాంక్ హ్యాస్ రిపోర్టెడ్ అరౌండ్ 500 వేకెన్సీస్. సో కెనరా బ్యాంక్ రీసెంట్గా 500 వేకెన్సీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కర్ణాటక వీటిలో అరౌండ్ 160 నుంచి 180 వరకు వేకెన్సీస్ రావడానికి జరిగింది. దీంతో పాటు ఇంకా మనకి యూకో బ్యాంక్ వచ్చేసరికి యూకో బ్యాంక్ కూడా మనకి పెద్ద బ్యాంకు. సో ఇందులోంచి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. సో యూకో బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ కానీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ 4045 కాస్త కెనరా బ్యాంక్ ఇచ్చిన తర్వాత 4545గా ఇంక్రీజ్ అయినాయి. సో ఈ వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా హోప్ అయితే మాత్రం వదులుకోవద్దు. 100% మన ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ఐబీపీఎస్ క్లర్క్స్ ద్వారా మనం ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా వేకెన్సీ సంబంధించి 4045 మొన్న ఇచ్చిన నోటిఫికేషన్స్ ఈ రోజుకి అప్డేట్ ప్రకారం అయితే 4545 అనేది పక్కాగా తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఆల్రెడీ IBPS.in వెబ్సైట్లో క్లియర్గా దీని గురించి మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో ఫ్యూచర్లో కూడా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నం అయితే మీరు మాత్రం 100% చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 21st వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి చివరి వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ని త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆగస్ట్ ఎండింగ్లో కానీ లేదా సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అనేది మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఇస్తారు. దాంతోపాటు మెయిన్స్ అనేది అక్టోబర్లో ఉండటం జరుగుతుంది. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది అంటే వన్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ దాని అలాట్మెంట్ అనేది మనకి ఏప్రిల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో 2024 ఏప్రిల్ కల్లా మనం ఒక జాబ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం ఈ డిస్కషన్ జరుగుతున్న నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఖచ్చితంగా ఈ టైం కల్లా ఖచ్చితంగా జాబ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రయత్నాన్ని అయితే మాత్రం ఆపొద్దు. ఏజ్కి వచ్చేసరికి ఎవరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years అనేది ఏజ్ ఉండాలి. అయితే దాన్ని ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటారంటే మీరు అప్లై చేద్దాం అనుకునే ప్రతి క్యాండిడేట్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది జూలై 2nd 1995 నుంచి జూలై 1st 2003 మధ్యలో మీరు పుట్టి ఉండాలి. ఈ 2 డేట్స్ ఇంక్లూజివ్. అంటే సపోజ్ నువ్వు 1995 జూలై 2nd పుట్టున్నా సరే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్, రైట్. సో ఈ 2 డేట్స్ మధ్య ఉండాలి. ఈ 2 డేట్స్ ఇంక్లూడ్స్ అయ్యి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ అనేది మినిమం 20 years, మ్యాక్సిమం 28 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదే కాకుండా వీటిలో ఉన్న రిలాక్సేషన్స్కి వచ్చేసరికి SC/ST అయితే 5 years రిలాక్సేషన్ ఉంది. దాంతోపాటు OBC 3 years రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు 10 years వరకు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇచ్చిన డేట్ కంటే ఇచ్చిన ఏజ్ కంటే ఒక 10 years వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి బ్యాంకింగ్ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్న విషయం ఏంటంటే క్రెడిట్ హిస్టరీ గురించి మెన్షన్ చేస్తున్నారు. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఇప్పుడు మొబైల్ యూసేజ్ ఎక్కువ అవటం వల్ల చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే సో ఆన్లైన్ యాప్స్ ద్వారా ఎక్కడైనా లోన్ తీసుకోవటం కానీ
ఇవి చేయటం వల్ల అది రీపే చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన క్రెడిట్ స్కోర్ అనేది తెలియకుండానే తగ్గిపోతుంది. ఆ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ వల్ల చాలామందికి ఇబ్బంది జరగటం ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు అలాంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే ఎగ్జామ్ అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎగ్జామ్ అప్లై చేసి మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే టైంలో ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అనే దాన్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆ క్రెడిట్ స్కోర్లో మీరు లెస్ దెన్ 650 ఉంటే, అంటే యాక్చువల్లీ క్రెడిట్ స్కోర్ అనేది 650 కంటే ఎక్కువ ఉండాలి. ఒక లెస్ దెన్ 650 కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఎన్ఓసి తీసుకోవాలి. ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎన్ఓసి తీసుకొని అప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనం చాలా లైట్ తీసుకుంటాం, కానీ మనం ఇన్ని ప్రాసెస్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ దగ్గర ఆగిపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మీ క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటో సిబిల్ స్కోర్ అని తెలియనప్పుడు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేసి మనం ఈ ప్రెజెంట్ ఏ లెవెల్లో ఉన్నామో చెక్ చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. దయచేసి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ. ఇది ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబిడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరికీ కూడా 175 రూపీస్ ఫీజు ఉంటుంది. అదే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 850 వరకు ఫీజు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీజు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఐబీపీఎస్ క్లర్క్ అనే దాని ద్వారా ఒక బ్యాంక్లో జాబ్కి వెళ్ళాలి అంటే నేను ఎన్ని లెవెల్స్ పాస్ అవ్వాలి ఆ విషయానికి వస్తే, మేజర్గా ఐబీపీఎస్ క్లర్క్స్ అనేది 2 లెవెల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్, రెండోది మెయిన్స్. సో పీఓ ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఇంటర్వ్యూస్ ఉంటాయి. అసలు క్లర్క్స్ అనే దానికి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మేజర్గా మనం ఉన్న నాలెడ్జ్ ద్వారా మనం గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక బ్యాంక్ జాబ్కి వెళ్ళడానికి జస్ట్ నాలెడ్జ్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే ఈ 2 లెవెల్స్ పాస్ అయితే సరిపోతుంది. ఒక్కసారి ప్రిలిమ్స్ లెవెల్ గురించి చూద్దాం. ఈ ప్రిలిమ్స్ లెవెల్లో మనకి ఇచ్చే సబ్జెక్ట్స్ ఏంటి, రిక్వైర్డ్ మార్క్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ మీద ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిది ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ద్వారా పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 30 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మాకు 30 మార్క్స్ ఉంటాయి అండ్ టైం వచ్చి 20 minutes టైం ఇస్తారు. whereas coming to numerical ability 35 questions will be there and for maximum marks 35 marks and 20 minutes time will be provided to you, and reasoning ability 35 questions, 35 marks and 20 minutes. So altogether we are having 100 questions, 100 marks and 60 minutes time for this. అయితే ఇందులో ఖచ్చితంగా ఇక్కడ ఎలా ఉండాలి అంటే కట్ ఆఫ్స్కి వచ్చేసరికి, ఈ ప్రిలిమ్స్కి వచ్చేసరికి మీరు ఓవరాల్గా ఇచ్చిన స్కోర్ని దాటాలి. దాంతోపాటు ఇండివిజువల్ ప్రతి సబ్జెక్ట్లో ఉండే కట్ ఆఫ్ను కూడా దాటుకుంటూ వస్తేనే మనం ప్రిలిమ్స్ లెవెల్ క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ప్రిలిమ్స్ లెవెల్కి వచ్చేసరికి ఇందులో కట్ ఆఫ్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2022, 22 అండ్ 21లో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మేజర్గా మనం తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేసి 3 స్టేట్స్ని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 2022కి వచ్చేసరికి కట్ ఆఫ్ 76.5 ఉంది. అదేవిధంగా అదే 2021కి వచ్చేసరికి 71 ఇస్ ద కట్ ఆఫ్. అదే కర్ణాటకలో చూస్తే 2022లో 74.75 అవుట్ ఆఫ్ 100 అండ్ 2021లో కర్ణాటకలో కట్ ఆఫ్ 67.25 ఉంది. అదేవిధంగా 2022లో తెలంగాణలో 68.25 ఉంటే తెలంగాణలో 2021లో 65.75 కట్ ఆఫ్గా ఉంది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రిలిమ్స్లో మనం ఈ ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడు మనం రాస్తున్న గ్రాండ్ టెస్ట్లో కానీ వీటిల్లో అరౌండ్ మీరు ఒక 75+ కానీ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా మనం రాస్తున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా బెస్ట్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రాయాల్సిన మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి ఇవే సబ్జెక్ట్స్ రిపీట్ అవుతాయి, కాకపోతే సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని అంటారు. బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో అడగడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్స్ ఎలా రన్ అవుతాయి, బ్యాంక్స్లో వాడే సిస్టమ్స్ ఏంటి, ఆర్బీఐ ఏ విధంగా మానిటరీ పాలసీస్ని చేంజ్ చేస్తూ ఉంటుంది, ఈ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో నేర్చుకుంటాం. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఇందులో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం ఆఫ్ 50 మార్క్స్. టైమ్ విల్ బి గివెన్ టు యూ యాజ్ 35 minutes. సో ఇది జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ కాబట్టి 35 minutes అనేది చాలా ఎక్కువ టైం యాక్చువల్గా చెప్పాలంటే. సో మనం బాగా కానీ ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగితే అక్కడ టైం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, విల్ బి ప్రొవైడ్ 40 మార్క్స్ అండ్ టైమ్ విల్ బి 35. అండ్ రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసరికి 50 క్వశ్చన్స్ విల్ బి దేర్ అండ్ 60 మార్క్స్
యూ విల్ బీ ప్రొవైడ్ 45 minutes ఫర్ దట్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 50 questions ఉంటాయి, మ్యాక్సిమమ్ ఆఫ్ 50 marks ఉంటాయి, అండ్ టైమ్ విల్ బీ ప్రొవైడెడ్ టు యాజ్ 45 minutes. సో ఇది మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి. సో ఓవరాల్గా మనకి 190 questions ఉంటాయి. ఆ 190 questions-లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 200 marksకి ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకుంటాం మనం. అండ్ టైం వచ్చి 160 minutes, అంటే 2 గంటల 40 నిమిషాల పాటు మనకి సమయం ఉంటుంది ఎగ్జామ్ రాసుకోవడానికి. అయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి వచ్చేసరికి మేజర్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రిలిమ్స్ అనేది మనం ఎక్కువ స్కోర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్స్కి వచ్చేసరికి మనం స్పీడ్తో పాటు యాక్యురసీని మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే యాక్యురేట్గా చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మెయిన్స్లో ఉన్న కట్ ఆఫ్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ ఇయర్ క్లర్క్స్లో మెయిన్స్లో వచ్చిన కట్ ఆఫ్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేను జనరల్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా, మిగతావేవి కూడా టచ్ చేయకుండా, అంటే మిగతా రిజర్వేషన్స్ అన్ని పక్కన పెట్టుకుంటే జనరల్ క్యాండిడేట్కే 41 వచ్చినప్పుడు మనం ఇంక ఏ రేంజ్లో ఉండాలని ఆలోచించుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో 2022 కట్ ఆఫ్ వచ్చేసరికి 41.13 ఈజ్ ద కట్ ఆఫ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. కర్ణాటక వచ్చేసరికి 39.75 అండ్ తెలంగాణకు వచ్చేసరికి 38.63. దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసుకొని మనం బ్యాంక్లో జాబ్ సంపాదించిన తర్వాత శాలరీ ఎలా ఉండబోతుంది అని అంటే, సో ద ఇన్ హ్యాండ్ శాలరీ ఫర్ అన్ ఐబీపీఎస్ క్లర్క్ మే రేంజ్ బిట్వీన్ 28,000 to 30,000 per month. సో ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం బ్యాంక్లో జాబ్ సంపాదించవచ్చు 28,000 నుంచి 30,000 పర్ మంత్ శాలరీతో. అయితే క్లర్క్గా జాయిన్ అయినా సరే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం క్లర్క్ జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని మనం ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా మనం దీనిలో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం ప్రమోషన్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మీ ప్రయత్నాన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తుంటే మనం పీఓగా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి తెలుగు విద్యార్థి కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐబీపీఎస్ క్లర్క్లో ఉండే సబ్జెక్ట్స్ని మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా రాయడానికి అవకాశం ఉంది, కాబట్టి అది మనకి అడ్వాంటేజ్ అవడానికి అవకాశం ఉంది. సో దీనికోసమే, ఈ ప్రిపరేషన్ కోసమే ఐఏసీ స్టూడెంట్స్ అందరికీ కూడా క్లియర్గా టార్గెట్ బ్యాంకింగ్ మెయిన్స్ అనే కాన్సెప్ట్ని 100 days ప్రోగ్రామ్ని ఐఏసీ లాంచ్ చేయడం జరిగింది. ఈ టార్గెట్ బ్యాంకింగ్ మెయిన్స్ కాన్సెప్ట్తో 100 రోజుల పాటు ప్రతి విద్యార్థికి, ఎవరైతే బ్యాంకింగ్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న ఐఏసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టార్గెట్ బ్యాంకింగ్ మెయిన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి 100 రోజుల పాటు కంటిన్యూస్గా 100 days పాటు రోజుకి 6 గంటల చొప్పున మెయిన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ లెవెల్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రిలిమ్స్ అనేది మనం ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడప్పుడు ప్రిలిమ్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, మెయిన్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, దాని ఎక్స్ప్లెనేషన్స్ అనేది 100 days ప్రోగ్రామ్ అనేది ఐఏసీ లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఐఏసీ విద్యార్థి కూడా ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటున్నారు. 100% ఈసారి మనం ఎడ్జ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు హోప్ వదులుకోవద్దు. మంచిగా అవకాశం వచ్చింది, ఎక్కువ మంచి వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మన ప్రయత్నం అయితే మనం వదలొద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.